హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రెసిపీ ఆమ్లా క్యాండీ. ఇది చాలా సింపుల్ అండి, ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మనం ఈరోజు ఈ క్యాండీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆమ్లాని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా మీరు చూస్తున్నట్టుగా కడిగేసుకొని వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. సో నెక్స్ట్ మనం ఒక క్లాత్ తీసుకొని అందులో ఒక్కొక్క ఆమ్లాని నీట్గా అలా డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలన్నమాట. ఈ ఆమ్లా క్యాండీలో మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుందండి. ఇందులో విటమిన్ సి కూడా చాలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనము ఒక కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ఇంకో ఇలా వాటర్ మొత్తం మళ్ళీ వంపేసుకొని ఒక స్ట్రైనర్లో వంపేసుకొని అలా ఇప్పుడు ఈ ఆమ్లాస్ కూల్ అవ్వాలండి. చల్లారాక మనం ఈ ఆమ్లాస్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పుట్టి తీసేసుకోవాలన్నమాట. ఈ ఆమ్లాస్ హెయిర్ అండ్ స్కిన్ కూడా చాలా మంచిదండి. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ ఆమ్లాస్ని ఇలా ఒక్కొక్కటి తుడిచేసాక ఇలా సీడ్స్ మొత్తం తీసేసేయాలండి. సీడ్స్ మొత్తం ఇలా తీసేసాక ఈ సీడ్స్ ఉండడం వల్ల మనకి నోట్లో మన క్యాండీస్లో చిన్నపిల్లలకి ఇస్తాం కాబట్టి సీడ్స్ మొత్తం ఇలా తీసేసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని ఫస్ట్గా ప్యాన్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో ఈ బ్యాటర్ని వచ్చేసి ఇందులో వేసేసి ఒక్కసారి తిప్పేసేసి మన దగ్గర ఉన్న బెల్లం ఉంటుంది కదండి, బెల్లంని ఇలా యాడ్ ఆన్ చేసుకొని ఇంకా కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉండాలండి, లేదంటే గట్టి పడుతుంది. ఇలా మంచిగా నీట్గా తిప్పేసుకోవాలండి. రోజు ఒక ఆమ్లా తినడం వల్ల మనకి బీపీ కూడా కంట్రోల్ అవుతుందండి. సో మధ్య మధ్యలో అలా నెయ్యి వేస్తూ కొంచెం సాల్ట్ కూడా యాడ్ ఆన్ చేస్తూ అలా ఒక్కసారి తిప్పేసేయాలండి. తిప్పేసాక మనం టేస్ట్ కోసం కొంచెం ఇలాచి ఉంటుంది కదండి, 1 టేబుల్ స్పూన్ సరిపోద్ది. ఇలాచి కూడా యాడ్ ఆన్ చేసేసి ఇలా గట్టిగా అవ్వకుండా ఇలా కంటిన్యూస్గా 2 మినిట్స్కి ఒకసారి అలా తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పి కన్సిస్టెన్సీ అలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు హాఫ్ లెమన్ సరిపోతుందండి. హాఫ్ లెమన్ అలా ఒక్కసారి అనేసి అలా కంటిన్యూస్గా మళ్ళీ తిప్పుతూనే ఉండాలండి. తిప్పాక లాస్ట్ కూడా మళ్ళీ నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. నెయ్యి వేసి మనం ఇప్పుడు ఆ బ్యాటర్ వచ్చేసి మనము ఇప్పుడు ఒక బటర్ అప్లై చేసుకున్న బౌల్లో వేసేసాక ఇలా నీట్గా స్ప్రెడ్ ఆన్ చేయాలండి. బౌల్లో ఇలా నీట్గా స్ప్రెడ్ ఆన్ చేశాక డ్రై ఫ్రూట్స్తోని డెకరేట్ చేసుకొని తినేయాలండి. హెల్త్కి చాలా మంచిదండి. డైరెక్ట్గా ఆమ్లా అస్సలు మనం తినలేము. ఇలా చిన్నపిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు చాక్లెట్స్ బదులు ఇలా తింటే హెల్త్ బాగుంటుంది. ప్లస్ వాళ్ళ